హెడ్లైన్స్. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా పోరాట యాత్ర. ఇవాళ పుత్తూరు, రేణిగుంట, ఏర్పడేలలో పవన్ రోడ్ షో. జనసేనకు అండగా నిలవండి, రాయలసీమలో 1,00,000 ఉద్యోగాలు తీసుకొస్తారంటూ పవన్ భరోసా. దేశభక్తి ఒక్క బీజేపీకే ఉంటుందా? నోరు అదుపులో పెట్టుకోండంటూ జీవీఎల్కు పవన్ సూచన. ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న మరో వివాదం. వ్యక్తిగత డేటా బహిర్గతంపై ఐటీ గ్రిడ్ ఎండీ అరెస్ట్. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు. గెలిచే వాళ్లకే టికెట్లు కేటాయిస్తానని స్పష్టీకరణ. సిట్టింగులను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టమే. జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం. టీడీపీ గెలుపును ఎవరు ఆపలేరన్న చంద్రబాబు. నవరత్నాలతో ఏపీలో అధికారంలోకి వస్తాం. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మరన్న జగన్. మోదీ, కేసీఆర్ యాక్షన్ ప్లాన్కు ప్రజల రియాక్షన్ ఇస్తారు. జగన్ను సీఎం చేయాలన్నదే వాళ్ల లక్ష్యమంటూ నారా లోకేష్ ఎద్దేవా. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్కు ఝలక్. టీఆర్ఎస్లో చేరనున్న రేగా కాంతారావు ఆత్రం సక్కు. నేడు సీఎల్పీ అత్యవసర సమావేశం. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ. సీఎం కేసీఆర్ను కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే. పార్టీ మార్పుపై ఊహాగానాలు. చినజీయర్ స్వామిని కలిసిన జగన్. పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న ప్రతిపక్ష నేత. మాలో మొదలైన ఎన్నికల హడావిడి. అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు నరేష్ నామినేషన్. తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ. నేడు అమేథీలో ప్రధాని మోదీ పర్యటన. 2014 తర్వాత తొలిసారి గాంధీ కోటకు. చట్టాలను మోదీ బలహీనపరుస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును పెద్దల జేబుల్లో నింపుతున్నారంటూ రాహుల్ ధ్వజం. జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఉగ్రదాడి. ఆర్మీ శిబిరాలే లక్ష్యంగా కాల్పులు, తిప్పికొడుతున్న సైన్యం. ఏనుగుల దాడిలో 3 మృతి. ఒడిశా డెంకనాల్ జిల్లాలో ఘటన. అభినందనకు 5 పరీక్షలు. శత్రుస్థావరంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు టెస్టులు. ఇమ్రాన్కు నోబెల్. పాక్ పార్లమెంటులో బిల్లు. దేశంలోని ప్రధాన ఎయిర్పోర్ట్లలో హై అలర్ట్. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం. చందా కొచ్చర్కు ఈడీ సమన్లు. విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. సెంచరీ కొట్టేసిన రోజర్ ఫెదరర్. కెరీర్ ఖాతాలో 100వ ఏటీపీ టూర్ టైటిల్. ఆసీస్ వరుస విజయాలకు బ్రేక్. ఉప్పల్ వన్డేలో భారత్ ఘన విజయం.